నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందు హెడ్లైన్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలన్న సీఎం రేవంత్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం మాటలు ప్రజలు నమ్మలేదు. బీజేపీకే ప్రజలు మద్దతు ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోయాయి. ఓటమిని సమీక్షించుకుంటామన్న మంత్రి పొన్నం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన. అమరావతి నిర్మాణంపై కేంద్ర మంత్రులతో భేటీ. ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటన. కేదార్నాథ్ యాత్ర మరింత సులభతరం చేస్తామని వెల్లడి. అమెరికా టారిఫ్లను గమనిస్తూనే ఉన్నాం. యుఎస్ మంత్రులతో పీఎస్ చర్చలు జరుపుతున్నారన్న నిర్మల. లండన్లో ఖలిస్తానీ మద్దతుదారుల దుశ్చర్యను ఖండించిన భారత్. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం. హమాస్కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. మరోసారి రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా. 24,000 కోట్ల డాలర్లు కేటాయింపులు. రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 207 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 6 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదాను బిల్లు, ఫ్యూచర్ సిటీ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉగాది నుంచి రెవెన్యూ శాఖలో భూభారతి అమలు, నదీ జలాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు, కొత్త రెవెన్యూ మండలాలకు కొత్త పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 6 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదాను బిల్లు, ఫ్యూచర్ సిటీ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉగాది నుంచి రెవెన్యూ శాఖలో భూభారతి అమలు, నదీ జలాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు, కొత్త రెవెన్యూ మండలాలకు కొత్త పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 6 గంటలుగా కొనసాగుతుంది. సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మనం చూస్తున్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. 6 గంటలుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిసింది. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ముసాయిదాకు కూడా ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈ ఉగాది నుంచి తెలంగాణ రెవెన్యూ శాఖలో భూభారతి అమలుకు, అలాగే
ప్రధానంగా మనం చూస్తున్నాం తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఈ నెల 12 నుంచి 27 వరకు బడ్జెట్ సమావేశాలు జరపాలని కూడా నిర్వహించింది. మరోవైపు నదీ జలాల అంశానికి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం చేసినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు గతంలో నిర్ణయం చేసింది. దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ 10,500కు పైగా గ్రామాలకు సంబంధించి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ను కూడా ఏర్పాటు చేయాలని ఈ అవకాశం అని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఉంది. సో మొత్తంగా చూస్తున్నాం 3 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంధం మరోసారి బయటపడిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు 2 పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. బీజేపీకి మద్దతుగా బీఆర్ఎస్ నిలవకపోతే ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర యువతి కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి పట్టభద్రులు ప్రోత్సాహం ఇవ్వాలని బీజేపీ బీఆర్ఎస్ల మాయమాటలు నమ్మొద్దని కోరారు శ్రీధర్ బాబు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలే? పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, ఆఖరి 3-4 రోజులు వారి కష్టం, 2 పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం, పట్టభద్రులకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు విశ్వసించలేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఉంటారు. ఈరోజు ఆ యొక్క కీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో మరొకసారి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది. ఈరోజు బీజేపీ బాధ్యత కూడా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో అమలులో వైఫల్యం చెందిందో, మోసం చేసిందో, వితండవాదం చేస్తుందో, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉందో, బురదలేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యమంత్రి మాటలను, ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలను పట్టించుకోలేదు. ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గత శాసనసభ ఎన్నికలకు ముందు అనేక మాటలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత ఈ హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయనకు ఇచ్చింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు బీజేపీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు.
మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క అన్నారు. మహిళల కష్టాలు తీర్చేందుకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికీ అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షతను రూపుమాపేందుకే మన ఆలోచించే విధానంలో మార్పు రావాలన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం ఇచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని, పాఠశాలలో గురువులు అదేవిధంగా బోధించాలని సూచించారు. 2 రోజుల ముందే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సొసైటీ వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇందాకనే మేడం చెప్పినట్టుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సాహం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణం, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం సహా పలు అంశాలపై మనోహర్ లాల్ ఖట్టర్తో చంద్రబాబు చర్చించారు. ఫోక్సో కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణ పూర్తయింది. గత ఏడాది నవంబర్ 27న నమోదైన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు. అయితే రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మాట్లాడితే కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు గోరంట్ల మాధవ్. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను మరోసారి చంద్రబాబు గుర్తు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులపై కాకుండా కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేయాలని సూచించారు గోరంట్ల మాధవ్. మూతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో, ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, సభలు పెడితే కేసులు, అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసుల పైన సారించినారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాని, కార్యకర్తలు గాని ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. సినీ నటుడు ప్రోజాన్ కృష్ణమురళి క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై వివిధ జిల్లాల ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేయగా శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 41A ప్రొసీజర్ ఫాలో కావాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసులో పీటీ వారెంట్లు ఇంకా అమలు చేయలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. దాంతో 4 పిటిషన్లను డిస్పోజ్ చేసింది న్యాయస్థానం. ఇక కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానని అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలపగా ఆ కేసు క్వాష్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది హైకోర్టు. తన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖలోని గీతం వర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వరరావు గురించి చంద్రబాబు అనేక విషయాలు చెప్పి సభకులకు నవ్వించారు. వాటిలో చాలా మందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం గురించి తనకంటే ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్ని విషయాలు చెప్పేశారని చంద్రబాబు తెలిపారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. రచయిత కానటువంటి వెంకటేశ్వరరావు రచయిత అయ్యారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రపంచ చరిత్ర పుస్తకం మీరే రాశారంటూ అడిగానని చంద్రబాబు తెలిపారు. ఎవరూ చేయనంత సాహసం ఆయన చేశారని వివరించారు. మా తోడలుడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు. ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి
నేను అనుకున్నాను వెంకటేశ్వర గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈ రోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని, వారు చూపించిన చొరవ గాని, వారు నడిపించిన విధానం గాని, దానివల్ల మళ్లీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వైసీపీ అధినేత జగన్పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలో ఎవరూ చేయనన్ని తప్పులు చేశారని, ఇంకొకరిని తప్పుబట్టే అర్హత జగన్కు లేదని తెలిపారు. పదవి కోల్పోయి కలెక్షన్లు ఆగిపోవడంతో జగన్కు పిచ్చెక్కిందని సెటైర్లు వేశారు ఆదినారాయణ రెడ్డి. జగన్ తన హయాంలో రాష్ట్రాన్ని అప్పులు, దౌర్జన్యాలతో భ్రష్టు పట్టించారని, అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని రావడం లేదన్నారు. ఈ జగంలో చేయనంత తప్పులు చేసిన ఈ జగన్ రెడ్డి మరొకరిని తప్పులు పట్టేదానికి అర్హత లేదు, అర్హుడు కాదు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, దారుణాలు చేసినాడు, దౌర్జన్యాలు చేసినాడు. అతనికి పిచ్చి పట్టింది, మదం ఎక్కింది. పిచ్చి పట్టిన దానికంటే ఏది మాట్లాడితే చెల్లుతుందనే మాట్లాడుతున్నాడు. కారణం పదవి పోవడం, కలెక్షన్ ఆగడం. నేతగిరి చేయలేకపోయినాడు. ఉన్నతమైంది నేతగిరి, చెంచాగిరి. తన కేసులు ఏడ మీదికి వస్తాయనో ఎప్పుడు కాకాబెట్టే ఉద్దేశం. ఢిల్లీలో చెంచాగిరి, గల్లీకి వచ్చే దాదాగిరి, అన్ని దౌర్జన్యాలే. హకింపేట లగిచర్ల భూసేకరణ నోటిఫికేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. భూసేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరు గ్రామాల ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక నోటిఫికేషన్ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్పై స్టే విధించాలని కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీనివాస్ హకింపేట లగిచర్ల భూసేకరణపై స్టే విధించారు. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేశారు. వెల్కమ్ బ్యాక్. ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటించారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్టుతో పాటు హెమకుండ్ రోప్వే ప్రాజెక్టుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. కేదార్నాథ్ రోప్వే నిర్మాణం తర్వాత 8 నుంచి 9 గంటల పాటు సాగే ప్రయాణం 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపారు. ఇది కేదార్నాథ్ యాత్రను సులభతరం చేస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. बहुत बड़े निर्णय लिए हैं। कल केंद्रीय कैबिनेट ने केदारनाथ रोपवे प्रोजेक्ट और हेमकुंड रोपवे प्रोजेक्ट को मंजूरी दे दी है। केदारनाथ रोपवे बनने के बाद जो यात्रा 8 से 9 घंटे में पूरी होती है, अब उसे लगभग 30 मिनट में पूरा किया जाएगा। इससे बुजुर्गों, बच्चों, महिलाओं के लिए केदारनाथ यात्रा और सुगम हो जाएगी। इन रोपवे प्रोजेक्ट पर हजारों करोड़ रुपए खर्च किए जाएंगे। मैं उत्तराखंड समेत पूरे देश को इन प्रोजेक्ट्स की बधाई देता। భారత్పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని తెలిపారు. భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని బడ్జెట్లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థికవేత్తలు, వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఏపీకి కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నట్లు పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 100% charges on the US imports. First of all, what prevails today as tariffs are on very different counts. One, to protect your own industry, which you will continue to protect even afterwards. But it's also a question of our exports and the possibility of our exports also in reaching newer markets. So when you are at a stage of development where your own industry has to grow, you will tend to make sure that as per the WTO norms, whatever is the trade
tariff which you can levy. Tariff is a legitimate instrument. You can levy, you will levy. So that is how it has been happening. And it is consistent, as I said, with the WTO framework. Now, the question of a bilateral relationship with a country and the tariff discussions between the two countries concerned is what we are referring to now when we are talking about the US and India. So both countries, obviously, they will take care of their interest and we'll keep India's interest on the top and negotiate with them to see how best we can take it forward. త్రిభాషా విధానంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసేందుకే త్రిభాషా విధానంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్రిభాషా విధానం యావత్ దేశానికి మేలు చేస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మాతృభాష గుజరాతీ అని, అయినా దేశానికి మేలు చేయాలన్న లక్ష్యంతో త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. Or some people deliberately trying to play politics. Three language policy in the national education policy is good for the whole country. Today, Honorable Prime Minister Narendra Modi ji is the Prime Minister of India, but Hindi is not his mother tongue. His mother tongue is Gujarati. Our Home Minister Amit Shah ji, his mother tongue is Gujarati. The Education Minister Dharmendra Pradhan, his mother tongue is Odia. My mother tongue is Arunachali. So, but we are working as a team whereby the interest of our country is foremost. So let us not divide the country on the basis of religion or language. We are all Indians. Let us work together, and Prime Minister Modi ji has continuously said that every region, every community, everybody in India is equal and everybody will be given equal treatment, equal protection. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మరుగునీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం కనీసం డ్రైనేజీలు కూడా నిర్మించలేదని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో చేయాల్సిన పనులు ఇంకా జరగలేదని తెలిపారు. చిన్న మార్కెట్ కాంప్లెక్స్లు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. పెద్ద మార్కెట్ ప్రాంతాలు పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయితే త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేఖా గుప్తా హామీ ఇచ్చారు. इतने सालों के पिछली सरकारों के राज में उनकी दर्द, उनकी तकलीफें यहाँ तक भरी हुई है. बहुत परेशान है वो अफसरशाही से भी और इम्प्रैक्टिकल नीतियों से भी, और विकास के नाम पे जीरो परफॉर्मेंस. आज भी वो सीवरेज से परेशान है, आज भी वहाँ की गली नाली खड़ंजा बने नहीं है, आज भी यहाँ अपडेटेड जो भी काम इंडस्ट्रियल एरिया में होने चाहिए वो हुए नहीं हैं. छोटे छोटे मार्केट कॉम्प्लेक्स भी उन्हीं दिक्कतों से गुजर रहे हैं. जो बड़े बड़े बाजार एरिया हैं, चाहे वो चांदनी चौक हो, करोल बाग हो, लाजपत नगर हो, हर जगह शौचालयों की दिक्कत, अन्य प्रकार के सारी परेशानियां आज व्यापारी संगठनों ने हमें बताई. पर मैं బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో నేరస్తుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని అన్నారు. నేరస్తులను ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జైలు నుంచి నేరస్తులను బయటపడేయాలన్న దానిపై కొత్త రూల్ రూపొందించారని తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. पूरे बिहार में अपराधियों का बहार हो चुका है. मुख्यमंत्री तो खुद अपराधियों को छुटवाते हैं, उनके लिए नया नियम बनाया जाता कि जेल से बाहर कैसे आए. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో స్వల్ప ఓటు లభించింది. సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అంశాన్ని నేపథ్యంలో తీసుకుని ఆయనపై కొత్త కేసులు నమోదు చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. తాజాగా బీహార్లో ఇదే అంశంపై మరో కేసు నమోదైంది. స్టాలిన్ తరపు న్యాయవాది ఎంఎం సింఘ్వి ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. నుపూర్ శర్మతో సహా గతంలో ఇలాంటి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులను సింఘ్వి ప్రస్తావించారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది స్పందిస్తూ ఉప ముఖ్యమంత్రి హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసు హోదాపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇక ఈ కేసులో ఉదయనిధికి గతంలో మంజూరు చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. 2023 సెప్టెంబర్లో జరిగిన కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఉదయనిధిపై మహారాష్ట్ర, బీహార్, జమ్మూ, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఒక దుండగుడు ఏకంగా మంత్రి కారు వద్దకు అత్యంత సమీపంగా దూసుకొచ్చాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల దుశ్చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కాపాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లండన్లోని చారమ్ హౌస్లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జయశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు, నిరసన తెలిపారు. ఆ సమయంలో ఒక దుండగుడు విదేశాంగ శాఖ మంత్రి కారు వద్దకు వచ్చి దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ఆందోళన రేకెత్తిస్తుంది. ఓ గ్రామంలో 13 మంది వ్యాధితో ప్రాణాలు కోల్పోయారంటూ వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక నెలలోనే 13 మంది మిస్టరీ డిసీజ్తో మరణించినట్లు తేలియడంతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దనికోర్త అనే గ్రామంలో ఛాతీ నొప్పి, దగ్గు లక్షణాలతో ఇటీవల కాలంలో పలువురు మరణించారు. దాదాపు గ్రామంలోని ప్రతి ఇంట్లో ఈ లక్షణాలు ఉన్న బాధితులు కనిపిస్తున్నారు. దాంతో అప్రమత్తమైన వైద్య విభాగం సేవలు అందిస్తుంది. అయితే ఇటీవల 5గురు మరణించగా అందులో 3 వృద్ధాప్య సమస్యతో మరణించారని, మరో 2 మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని సూక్మా ప్రధాన వైద్యాధికారి కపిల్ దేవ్ తెలిపారు. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణే వారి మరణాలకు కారణాలు కావచ్చని తెలిపారు. పంట సేకరణ నిమిత్తం గ్రామస్తులు రోజంతా అటవీ ప్రాంతంలోనే ఉండడంతో డీహైడ్రేషన్కు గురై అనారోగ్యానికి పాల్పడుతున్నారని డాక్టర్ కపిల్ దేవ్ తెలిపారు. బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ గ్రూప్కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు, లేదంటే హమాస్ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తన చివరి హెచ్చరికను పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. బందీల విడుదలతో పాటు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించాలన్నారు. మాట వినకపోతే హమాస్ అంతు చూస్తామని అన్నారు ట్రంప్. తాను చెప్పింది చేయకుంటే ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తుందని హమాస్ సభ్యులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటే నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలా హమాస్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల వేధింపుతో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల నుంచి వచ్చే వారిపైన నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోని అనుమతించడంపై నిషేధం విధించారు. అమెరికా పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ సర్కార్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయుల నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి ఉందా అన్న విషయాన్ని ముందే గుర్తించి కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. దీని ప్రకారం పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించాల్సిందిగా మార్చి 12లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా చేర్చనున్నట్లు సమాచారం. త్రివిధ సాయుధ బలగాలను వేగంగా సమీకరిస్తున్న చైనా ఈ ఏడాది తన రక్షణ బడ్జెట్ను 7.2% పెంచింది. గత ఏడాది రక్షణపై $23,200 కోట్ల కేటాయించిన డ్రాగన్ ఈ ఏడాది దాన్ని 24,900 కోట్లకు పెంచింది.
రక్షణపై 89,000 కోట్ల డాలర్లు వెచ్చించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత రక్షణ బడ్జెట్ 788 కోట్ల డాలర్లు మాత్రమే. మరోవైపు 5% అభివృద్ధి రేటు సాధించాలని చైనా లక్ష్యిస్తోంది. ఆర్థిక మందగతిని, అమెరికా నుంచి సుంకాల బాధుడిని ఎదుర్కొంటూనే ఈ వృద్ధిని సాధించాలని భావిస్తుంది. బుధవారం ప్రారంభమైన చైనా పార్లమెంట్ సమావేశాల్లో అధ్యక్షుడు షీ జిన్పింగ్ పాల్గొన్నారు. నిరుడు 5% అభివృద్ధి రేటు సాధించడం వల్ల చైనా జీడిపి 19.27 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిందని చైనా ప్రధాని లీ కియాంగ్ పార్లమెంటుకు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన ఫైటర్ జెట్ విమానాలు ప్రమాదవశాత్తు జనంపై బాంబులను జారవిడిచాయి. సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. 2 ఫైటర్ విమానాలు సుమారు 8 బాంబులను విడిచినట్లు తెలుస్తుంది. నార్త్ కొరియా బార్డర్ సమీపంలో ఉన్న పోచియాన్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఫోర్స్ KF-16 విమానం ఈ విన్యాసాల్లో పాల్గొంది. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టిన దక్షిణ కొరియా వైమానిక దళం పేర్కొంది. నష్టం జరిగినందుకు క్షమాపణలు చెప్పింది. గాయపడ్డ వారికి నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ఇక సైనిక విన్యాసాల్లో లైవ్ ఫైరింగ్ చేయడం వల్ల జనావాస ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు తెలుస్తుంది. కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ అధికారులు తెలిపారు. కొత్తగా శ్వాస సంబంధిత సమస్యలు ఏమీ లేవని వెల్లడించారు. డబుల్ న్యూమోనియాకు గురైన ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పోప్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ అధికారులు వెల్లడించారు. బుధవారం అంతా ఆయన కూర్చీలోనే గడిపినట్లు పేర్కొన్నారు. అయితే పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడలేదని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. పోప్ పగటిపూట ప్రశాంతంగా గడిపినప్పటికీ రాత్రి వేళ మెకానికల్ వెంటిలేషన్ అవసరం ఏర్పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజులు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లో జోష్ నెలకొంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 74,340 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 22,544 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 87.12 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్గా ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నిలవగా టాప్ లూజర్స్గా టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నిలిచాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.